తెలంగాణ రాష్ట్రంలో ఆ కుటుంబం చేస్తున్నటువంటి అరాచక పాలనను వ్యతిరేకించినందుకు తీన్మార్ మల్లన్న అన్నటువంటి వ్యక్తి పైన మొదటిసారిగా 100 రోజులు, రెండోసారి 60 రోజులు, అంటే ఒక 6 నెలల పాటు జైలు జీవితాన్ని, హత్యా యత్నాలను, సో ఇవన్నీ కూడా తీన్మార్ మల్లన్నకు ఆస్తులు కావాలనో లేకపోతే అంతస్తులు కావాలనో పెట్టినటువంటి పోరాటం చేస్తే పెట్టినటువంటి కేసులు కాదన్నా. మల్లన్న కూడా తన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారానికి జైలుకు వెళ్ళలేదన్నా. కేవలం దొరలు చేస్తున్నటువంటి అరాచకాలను వ్యతిరేకించినందుకే తీన్మార్ మల్లన్న పైన జరిగినటువంటి దాడులు. సో ఆ దాడుల నేపథ్యంలో అరే ఈడేదో బద్మాష్ నాడున్నాడు, ఈ బద్మాష్ గారిని పంపిస్తే ప్రజా పరిపాలన వస్తుందని నమ్మి వెల్మ దొరలను దించి రెడ్డి దొరలు ఎక్కిస్తే ఆ రెడ్డి దొరలు చేస్తున్నటువంటి అరాచకాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి మల్లన్నను సస్పెండ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జనగణన పేరుతో చేసిన దుర్మార్గపు వ్యవహారాన్ని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల లెక్కలను తప్పుడు లెక్కలుగా చూపించి మన సంఖ్యను తక్కువ చేశారన్న ఆగ్రహం వ్యక్తం చేసినందుకు ఈరోజు మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపించారు. ఇక తప్పని పరిస్థితులలో అటు ఆ దొరలు ఇటు ఈ దొరలు, ఏ దొరలైనా కూడా దొరల గడీలు, దొరల జెండాలు తెలంగాణ రాష్ట్రంలో అంతం చేయాలి. బడుగు బలహీన వర్గాలు చేతిలో రాజ్యాధికారాన్ని తీసుకురావాలన్నటువంటి ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఆ సవాళ్ళన్నిటి కూడా తట్టుకుంటాం, ప్రజల చేతిలో అధికారాన్ని తీసుకొస్తామన్న ఉద్దేశంతో ఈ జెండా వచ్చిందన్న. ఈ జెండా వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తున్న ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కత్తెర గుర్తుపైన పోటీ చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులందరినీ మీరందరూ ఆశీర్వదించాలని అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మొట్టమొదటిసారిగా మన చేతికి అధికారం రాబోతుంది, అధికారం వైపు అడుగులు పడబోతున్నాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, కత్తెర గుర్తుపైన సూర్యాపేటతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవినయంగా